హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో అమ్మవారికి ఏ నైవేద్యాలను నివేదించాలి, అలాగే మనకి 2023-24 సంవత్సరంలో ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలనే మార్గశిర లక్ష్మీ వారాలని పిలుస్తారండి. ఈ మార్గశిర మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదండి. అందువల్ల ఈ మాసంలో మనం ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించాలండి. అయితే మనకి మార్గశిర మాసంలో ఒక్కొక్క సంవత్సరం 4 లక్ష్మీ వారాలే వస్తాయండి, ఒక్కొక్క సంవత్సరం 5 లక్ష్మీ వారాలు అయితే వస్తాయి. 4 వారాలు వచ్చినప్పుడు పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం రోజు మనం అమ్మవారిని పూజించుకోవాలండి. అయితే మనకి 2023-24 సంవత్సరంలో మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు అయితే వచ్చాయండి. ఆల్రెడీ మన ఛానల్లో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అలాగే మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, అవి ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే మనం ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవికి లక్ష్మీ గురువార పూజ అనేది నిర్వహించుకుంటాం కదండి. అయితే ఈ 5 వారాలు కూడా పూజలు నిర్వహించుకునేవారు అమ్మవారికి 5 రకాల నైవేద్యాలను అయితే సమర్పించాలండి. మొదటి లక్ష్మీ వారం వచ్చేసి అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించాలండి. రెండవ లక్ష్మీ వారం వచ్చేసి తిమ్మనం అట్లును నైవేద్యంగా సమర్పించాలండి. మూడవ లక్ష్మీ వారం అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నాన్ని అప్పాలని నైవేద్యంగా అయితే సమర్పించాలండి. 4వ లక్ష్మీ వారం చిత్రాన్నం గారెలను నైవేద్యంగా సమర్పించాలండి. 5వ లక్ష్మీ వారం వచ్చేసి అంటే ఆఖరి లక్ష్మీ వారం వచ్చేసి అమ్మవారికి పూర్ణం బూరెలను నైవేద్యంగా అయితే సమర్పించాలండి. ఈ విధంగా అమ్మవారికి ఈ 5 లక్ష్మీ వారాలు కూడా 5 రకాల నైవేద్యాలను అయితే తప్పనిసరిగా సమర్పించాలండి. వీటితో పాటుగా మనం ఇంకా ఏవైనా నైవేద్యాలు కానీ పళ్ళు కానీ పాలు కానీ ఇలా ఏవైనా కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ముఖ్యంగా ఈ నైవేద్యాలను మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఈ నైవేద్యాలను మనం నేతితో చేసినవి మాత్రమే అమ్మవారికి సమర్పించాలండి. ఈ నైవేద్యాలను అంటే ముఖ్యంగా అమ్మవారికి మనం ఇక్కడ చెప్పుకున్న 5 రకాల నైవేద్యాలను నేతితోటే తయారు చేయాలండి. నూనె అస్సలు వాడకూడదు. మనం మిగిలిన ఏవైనా నైవేద్యాలు చేసి పెడితే వాటిని నూనెతో తయారు చేసుకుని మనం అమ్మవారికి నివేదించవచ్చండి. అంతేనండి, చూశారు కదా మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.